ఆపరేషన్ కగారు పేరుతోటి ఆదివాసుల్ని, పేద ప్రజల్ని, గిరిజనుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాలు అంతమొందిస్తున్నాయి. అందులో భాగంగా కామ్రేడ్ కేంద్ర కమిటీ నాయకుడు ఇడ్మాను చంపడం జరిగింది. మరో కేంద్ర కమిటీ నాయకులు కూడా అంతమొందించి ఇవాళ బలగాలు మొత్తం అడుగు జల్లలు బట్టి ఆడున్నటువంటి అపార ఖనిజ సంపద దోచుకోవడం కోసం ప్రయత్నంలో భాగంగానే మన గిరిజనులు మొత్తం ఇడ్మా వారసత్వంగా, భగత్ సింగ్ వారసత్వంగా, కొమరం భీం వారసత్వంగా తిరగబట్టడం జరిగింది. అటువంటి స్ఫూర్తిని మైదాన ప్రాంతం ఉన్న ప్రజలు మొత్తం తీసుకొని మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఆదివాసుల్ని, అడవిని కాపాడుకోవాలంటే మరో బలమైన భారతదేశంలో విప్లవ ఉద్యమం చేయాల్సిన అవసరం అందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. భర్తీదేవ అరెస్టును కూడా బహిరంగంగా చూపించాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రాణానికి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. ఆయన నెమ్మటే కోర్టుకి ఆయన పక్కన 15 మంది కూడా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. వాళ్ళందరినీ బేషరతుగా తెలంగాణ గవర్నమెంట్ కోర్టులో హాజరుపరచాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.